దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. పరిశుద్ధ గ్రంథములో మానవులను గొర్రెలుగా అలంకార రీతిలో పోల్చడం అనేది జరిగింది. గొర్రె సామాన్య సాధు జంతువు. గొర్రెలకు కాపరే దేవుడు వంటివాడు. ఎందుకంటే దేవుడు మానవులమైన మనకు ఎలాగైతే పోషకుడు, రక్షకుడు, నడిపించువాడై ఉన్నాడో అలాగే కాపరి గొర్రెలతో పాటుగా ఉండి వాటి యొక్క యోగక్షేమాలు చూచుకుంటుంటాడు. అందువల్ల అవి కాపరి సంరక్షణలో పెరుగుతూ ఉంటాయి. వాటి కాపరి కూడా తన మందను ఎంతో ప్రేమతో బాధ్యతగా చూచుకుంటూ ఉంటాడు. జకరియా ప్రవక్త దీనిని ఆధారంగా తీసుకుని మందకు వాటి కాపరికి మధ్య ఉండే ఆప్యాయత ఎలాంటిదో, దేవుని యందు విశ్వాసముతో ఆయనను ఆరాధించుచు, అనుసరించుచు వెంబడించే భక్తుల పట్ల దేవుడు వారి ఆపద వేళలలో తప్పకుండా వారిని రక్షించుతాడు అని తెలియచేస్తున్నాడు. ఈ రోజుల్లో రక్షించవలసిన వారే భక్షకులై ఉండి అనేకుల మాన ప్రాణాలు తీసేస్తున్నారు. ఎవరిని రక్షకులుగా భావించగలం? ఎవరిని మనలను కాపాడువారుగా గమనించగలం? కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ చరణములో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని తన మనోధైర్యంను వ్యక్తపరుస్తున్నాడు రాజైన దావీదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 మరియు 14 వచనములలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభు తనను గూర్చి తాను ప్రకటించుకొనుచున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితాలలో పరిపూర్ణమైనటువంటి రక్షణ, క్షేమము కేవలము దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వలననే మనకు కలుగుతున్నది. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు అని. కాబట్టి యేసుక్రీస్తే భౌతిక ఆత్మీయ రక్షకుడై ఉన్నాడు. ఆయనే మనలను శిక్షించువాడు, మనలను రక్షించువాడై ఉన్నాడు. కనుక మన జీవితములలో దైవ రక్షణను కోరుతూ ఆయన కాపుదలలో సురక్షితంగా ఉండుట కొరకు ప్రభువునే వెంబడించుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని ప్రస్తావిస్తాడు హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంరక్షకుడు, ఎంత గొప్ప కాపరి యేసుక్రీస్తు మాత్రమే. కనుక మనము పూర్తిగా ఆయన రక్షణలో కొనసాగుట కొరకు ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనములో మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నిశ్చింతగా ప్రభు సన్నిధానమున విశ్వాసముతో కొనసాగుదాం. ప్రభు తగిన కాలమందు మనల్ని సంరక్షించి పరిపూర్ణమైనటువంటి క్షేమమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసముతో కొనసాగుము. దేవుడు నిన్ను, నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినముందు నీవు మాకు అనుగ్రహించిన మరొక వాక్య సత్యమును బట్టి, ఆదరణకరమైన విషయములను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా దైనందిన జీవితములో మేము సంరక్షణ, ఆశీర్వాదము, క్షేమము కొరకు ఎవరెవరును నమ్మిపోతున్నాం. కానీ నీవు మా గొప్ప కాపరివై ఉన్నందుకు మేము సంతోషిస్తూ నీ నామాన్ని ఆరాధిస్తున్నాం. ప్రభువా తండ్రి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, క్షేమము కలదు. కనుక నీ సహాయము కోరుతున్నాం. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడలకు నీ కృపాశీర్వాదమును దయచేయండి. ప్రభువా, తప్పకుండా వారిని వారి ఆపదలలో ఆదుకొనమని వేడుకుంటున్నాం. తగిన జ్ఞానమును, తెలివిని, వివేచన, ఆలోచననిచ్చి ఆపదకరమైనటువంటి ప్రతి పరిస్థితుల నుంచి నిబిడను తప్పించి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వ్యాధి, రోగ, రుగ్మతలను యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి. ప్రభువా, ఈ దినమందు పరీక్షలు రాస్తున్న ప్రియ బిడ్డలకు మీ జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. మంచి మార్కుల శాతముతో తమ జీవితములలో ఉన్నత చదువులకు వెళ్ళట కొరకు వారిని అర్హులుగా దీవించుమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణ రాకపోకలలో జీవనోపాధులకు వెళ్ళొస్తున్న ప్రతి బిడలను, అలాగే స్టూడెంట్స్ను మీరు కాచి కాపాడండి. నాతోటి సేవకులను, సువార్థికులను
ఉపదేశకులను, సంఘ కాపురులను, వారి పరిచర్యలను కూడా మీరు దీవించండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.